సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోష్ కఫీ. సో ఈరోజు మన బ్లాగ్లో నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. హై ప్రోటీన్ చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ 100 grams ఆఫ్ చికెన్. నేను మొన్న యాక్చువల్గా బయట తెచ్చుకున్నాను మా తిరువురులో. అస్సలు నచ్చలేదు, నేను చాలా రిగ్రెట్ అయ్యాను. ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం చపాతి తిని మరి ఈవినింగ్ ఫ్రైడ్ రైస్ తిందామని అలా ఆగినమాట. బట్ టోటలీ వేస్ట్, నాకు అస్సలు నచ్చలేదు. సో అందుకని మనం ఇప్పుడు చేసుకుందాం. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. సో గైస్ మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట: ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర, క్యారెట్, బీన్స్ అండ్ 1 egg. అలాగే షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా డిమార్ట్లోది, అది ఒకటి తెచ్చుకున్నా. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. సో మనం బాయిల్ చేసుకున్నప్పుడు ఏమేమి వేయాలంటే సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు కొంచెం యాడ్ చేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి, అప్పుడు మీకు మంచిగా వస్తుంది టేస్ట్ అనేది. సో గాయస్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం ఎగ్ ముందుగా బీట్ చేసి పెట్టుకున్నది వేయాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా బీట్ చేసుకొని జస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆనియన్, చిల్లీ, క్యారెట్, బీన్స్ వేసుకున్నా. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే అవి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. వాటిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా సాటే చేసుకొని మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి. అవి బాగా సాటే అయిపోయాక మనం బాయిల్ చేసిన చికెన్ వేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకొని అలాగే షెజ్వాన్ సాస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మనం బాయిల్ చేసుకున్న రైస్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే ఎగ్స్ కూడా కొంచెం పైన గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఫ్రైడ్ రైస్ అయిపోయింది గైస్, రెడీ అయిపోయింది చికెన్ హై ప్రోటీన్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ అయితే అదిరిపోయింది గైస్, ఎంత బాగుందంటే చాలా బాగుంది. బికాజ్ దాంట్లో ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, అలాగే మంచి హైజీనిక్గా చేసుకున్నాం. బయట అయితే ఇంత టేస్ట్ అస్సలు రాదు, నేను గ్యారంటీ చెప్తాను. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. అలాగే ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఇక నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్.